కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. ఒక ఎస్ఐ తలుచుకుంటే ఒక జిల్లా రూపురేఖల్ని మార్చేయగలరు. ఈ క్రమంలో కొందరు కలెక్టర్లు బాగానే పనిచేస్తున్నా మరికొంతమంది మాత్రం నామకే వాస్తా అన్నట్లుగా మారిపోయారు. నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఆనంద్ ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. మరి ఆయన పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏంటి? నెల్లూరుపై ఆనంద్ మార్క్ పడిందా? నెల్లూరు జిల్లాలో కలెక్టర్గా పనిచేయడం అంటే అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని టాక్ ఉంది. ఇక్కడ నాయకులు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియదు. ఇలాంటి జిల్లాలో కలెక్టర్గా ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు ఆనంద్. గతేడాది జులైలో నెల్లూరు కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్గా, పార్వతీపురం జాయింట్ కలెక్టర్గాను, ఏజెన్సీ ప్రాంతంలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా, కోవిడ్ స్పెషల్ ఆఫీసర్గా, గూడూరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించి తొలిసారి నెల్లూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ పనితీరు ఎలా ఉంది? వివిధ హోదాల్లో పనిచేసిన ఐఏఎస్ ఆనంద్ తొలిసారి నెల్లూరు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడంతో జిల్లాపై తన మార్కుండేలా పనిచేస్తున్నారనే టాక్ ఉంది. ఈ ప్రాంతంలో రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్ కంపెనీ, ఇండోసెల్ ప్రాజెక్టుల కోసం ఐఏఎస్ ఆనంద్ ఎంతో కృషి చేస్తున్నారు. త్వరలోని దగదర్తిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక ఉపాధి హామీ పథకంలో జరిగిన అనేక అవినీతి అక్రమాలపై విచారణ జరిపి కొందరు అధికారులను సస్పెండ్ చేశారు. జిల్లాలో టూరిజం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. మైపాడు, కొత్త కోడూరు బీచ్లతో పాటు ఉదయగిరి లాంటి ప్రాంతాల్లో టూరిజాన్ని డెవలప్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేషనల్ హైవేలపై ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేలా చూశారు. జిల్లాలో సోలార్ ప్రాజెక్టులపైన దృష్టి పెట్టారు కలెక్టర్. మత్స్యకారుల సంక్షేమం కోసం వివిధ పథకాలను తీసుకొచ్చారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపైన దృష్టి పెట్టి ఈ ప్రాంతం రూపురేఖల్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గంజాయి సప్లై నివారణకు పోలీసులతో స్పెషల్ డ్రైవ్లు చేపడుతున్నారు. చదువుకు దూరంగా ఉన్న పిల్లల్ని గుర్తించి వాళ్లను స్కూళ్లలో చేర్పించడంపై శ్రద్ధ పెట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకి అందేలా చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ ఆనంద్. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ఆధార్ కార్డు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోని గిరిజనుల గురించి కలెక్టర్ ఆలోచించారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్లు పెట్టి అనేక మంది గిరిజనులకు ఆధార్ కార్డులు అందించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళల నైపుణ్యాభివృద్ధికి నార నుంచి వస్తువులు తయారు చేసేలా ఓ ట్రైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. మైపాడు రోడ్లు దాదాపు 1000 షాపులు ఏర్పాటు చేసి వాటిని మహిళలకు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలున్నాయా? కలెక్టర్ ఆనంద్ ప్రజల్ని నేరుగా కలిసేందుకే ఎక్కువ శ్రద్ధ చూపుతారని చర్చ ఉంది. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి వారికి సమయం కేటాయించి వారి సమస్యల్ని ఓపిగ్గా వింటున్నారు. ఆర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజలకు అవసరమైన సదుపాయాలతో పాటు భోజన వసతి కూడా కల్పించారు. ఫీల్డ్ విజిట్లతో జనంతో నేరుగా మమేకమవుతున్నారు. ఏదైనా ఇబ్బంది ఉందని వాట్సాప్లో ఓ మెసేజ్ పెడితే చాలు వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారట. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల్ని తరచుగా తనిఖీలు చేస్తున్నారు. దాంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడ్డాయనే చర్చ జరుగుతోంది. జిల్లాలో రైతులకు కావలసిన సదుపాయాలపైన దృష్టి పెట్టారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా పోలీస్, ఎక్సైజ్ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? వివిధ శాఖల నుంచి తన దగ్గరకు వచ్చే ఫైల్స్ ని పరిశీలించి వెంటనే క్లియర్ చేసేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనివల్ల జిల్లాకు వేగంగా నిధులు సమకూరుతున్నాయని చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు సమర్పించి వినతి పత్రాల ఆధారంగా వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం ఆగకుండా ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు కలెక్టర్ ఆనంద్. అయితే జిల్లాలో మైన్స్, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు వ్యవహారం కూడా కలెక్టర్ దృష్టికి రాకుండా కొందరు అధికారులు అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. మొత్తంగా జిల్లాలోని ప్రజాప్రతినిధుల్ని సమన్వయం చేసుకుంటూ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.